జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నూతనంగా ఏర్పాటు చేయనున్న కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటులో సుజాతానగర్ మండలానికి చెందిన 7 గ్రామ పంచాయతీలను బలవంతంగా కలపడాన్ని నిరసిస్తూ ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు భారీగా చేరుకుని కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 7 గ్రామ పంచాయతీల విలీన వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీగా చేరుకుని ప్రభుత్వానికి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణ ప్రాంతాల వద్ద పంచాయతీలు ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పోరాడి తెచ్చుకున్న ఉపాధి హామీ పథకం, రైతులకు మేలు చేసే పథకాలు సామాన్యులు నడ్డి విరిచే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. పూర్తిగా పల్లె ప్రాంతాల్లో రైతులు, కూలీలు, పేదలు నివసించే ప్రాంతాన్ని ఏకంగా కార్పొరేషన్ చేస్తే ప్రజలు ఏమైపోవాలని ప్రశ్నించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో 7 గ్రామ పంచాయతీలను కలపాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సుజాత్ నగర్ 7 పంచాయతీల మీద కన్నేసింది. గత అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఆ గ్రామాల ఐక్యతను బుగ్గిపాలు చేసేటువంటి నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఎన్నికలు జరిగినటువంటి పాల్వంచని 170 దాటి వచ్చినటువంటి సుజాత్ నగర్ని కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయటం ఇది దారుణమైనటువంటి విషయం. దానికి స్థానిక శాసనసభ్యులు కూడా పొత్తులో ఉన్నటువంటి ఎవరిని సంప్రదించకుండా ఏకోన్ముఖంగా దానికి మద్దతు ఇవ్వటం చాలా అన్యాయం. అది కనుక జరిగితే, కార్యరూపం ధరిస్తే రాబోయేటువంటి కాలంలో వ్యవసాయ కార్మికుల యొక్క పోరాడి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి చట్టం కనుమరుగైపోతుంది. ఇవాళ ప్రభుత్వం ప్రకటించేటువంటి 12,000 రూపాయలు గ్రామీణ ఉపాధి చట్టంలో పనిచేసినటువంటి కార్డు కలిగిన భూమి లేని పేదలకు ఇయ్యబోయేటువంటి ఆ పథకం వాళ్ళకు వర్తింపజేసే అవకాశం ఉండదు. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఇంకా అనేక సబ్సిడీలు వాళ్ళకు వచ్చేటువంటి కూడా పోయేటువంటి ప్రమాదం ఉన్నది. తిరిగి ఆకలి, చావులు, ఆత్మహత్యల వల్ల పోరాడి సాధించినటువంటి గ్రామీణ ఉపాధి చట్టం పోతే తిరిగి పట్టణాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో కలిపిన తర్వాత వాళ్ళు కూడా ఆకలి, చావులు, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నది. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల పేదలు పని దొరకక పల్లె ప్రాంతాలకు పత్తి తోటానికో, మిర్చి కోసమో అటు ఏనుకూరు, బేతంపుడి దాకా పొయ్యి బతకాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి దుర్గతి ఇవాళ పల్లె ప్రాంతాల్లో 360 రోజులు పని దొరుకుతున్నటువంటి వ్యవసాయ పనిలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్న పేదలకు పని దొరకక ఆ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనేసి లాభాల కోసం అమ్ముకొని పెద్ద పెద్ద వాల్మార్ట్లు వచ్చి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇవాళ మొత్తం దాని అంతా మటుమాయం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రమాదం వల్ల రైతాంగం పని కోల్పోయే ప్రమాదం, రైతాంగం వ్యవసాయ కార్మికులు కూలీలుగా మారి ఇతర ప్రాంతాలు వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుంది. అటువంటి దుర్గతే కాదు, ఇవాళ పట్టణ సంస్కృతి పల్లె ప్రాంతాల్లో మంచిగా ఉన్నట్టు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నటువంటి ప్రాంతాల్లో పట్టణ సంస్కృతి వస్తుంది. పట్టణ సంస్కృతి రావడం వల్ల అరాచకం ప్రబలేటువంటి అవకాశం ఉంది. పట్టణంలో ఉన్నటువంటి ధనవంతులదే రాజ్యం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల పేదలుగా పోతున్నటువంటి వాళ్ళను ఇవాళ ఒక్కొక్క స్టెప్ ఎక్కాల్సిన
కార్పొరేట్ సంస్థ వరకు ఒకేసారి పంచాయతీ నుంచి జంపు చేపిస్తే వాళ్ళు జంపు చేయగలరా? పేదలు అందుకోగలరా? ధనవంతులుగా ఉన్నటువంటి 3వ స్టెప్లో ఉన్న కార్పొరేట్ వ్యవస్థతోటి పల్లె ప్రాంతాల్లో సహజీవనం సాగిస్తున్నటువంటి వ్యవసాయం చేసుకుని కూలి చేసుకునేటువంటి వాళ్ళని అందుకోగలరా? వాళ్ళని అందుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి జుట్టుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా పల్లె ప్రాంతానికి కార్పొరేట్ వ్యవస్థకు ముడిపెట్టి ఈ మా ప్రాంతాన్ని నాశనం చేసేటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వం చేసింది. దాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం. అంతేకాదు ఇవాళ 100 రూపాయలైనటువంటి ఇంటి పన్ను రేపు 700 దాకా 1000 దాకా 10,000 దాకా ఇంటి పన్నుగా కట్టాలన్నా లేదు ఇంటి పర్మిషన్ కావాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. రేపు ఇంటి పన్ను పెరుగుద్ది, చెత్త పన్ను పెరుగుద్ది, ఇవాళ పంపుల పన్ను పెరుగుద్ది, డ్రైనేజీ పన్ను పెరుగుద్ది. పన్నుల మయంతో ప్రాంతాలని మొత్తం పీల్చి పిప్పి చేసేటువంటి వ్యవస్థ మాకొద్దు. పల్లె ప్రాంతాలు ముద్దు అనేటువంటి నినాదంతో ఇవాళ మొత్తం పార్టీలకు పార్టీయేతర సంఘం పెట్టి దాని తరఫున పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఇంకెంత కాలమైనా చేస్తాం. ప్రభుత్వం ఎనిక్కిపోకపోతే సుప్రీంకోర్టు వరకైనా పోతాం. సుజాన పంచాయతీ ప్రజలు గత అనేక సంవత్సరాలుగా పోరాటం సాధించినటువంటి వాళ్ళు దీన్ని కూడా సాధిస్తాం. ప్రభుత్వం యొక్క వైఖరిని వాళ్ళకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ వైఖరిని ఎనికి కొడతాం, ఎండగడతాం. పెద్ద ఎత్తున తెలంగాణ వాదం వచ్చిందో మా ప్రాంతాల వాదం ఆ విధంగా వస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పటికైనా గ్రామాలు తిరిగి నిజం పల్లెల పట్టణ ప్రాంతం సైజుకు వచ్చినాయా లేదా ఆలోచించి ఇప్పటికైనా ప్రభుత్వానికి పల్లెలు ముద్దు అనేటువంటి వాతావరణాన్ని రాసి పంపాల్సిందిగా కోరుతున్నాం.